ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం ఈ విధముగా వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నామండి. అంతేకాకుండా ప్రతిదినం వాగ్దానమును వీక్షిస్తూ ఆత్మీకంగా బలపడుతున్న మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు యెహోషువకి ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నామండి. అయితే దేవుడు ఎందుకు నిబ్బరము కలిగి ఉండమంటున్నారు, భయపడొద్దు అంటున్నారు, జడియొద్దు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉన్నానని ఒక ఆదరణ కలిగిన మాటలతో యెహోషువను ఆయన బలపరుస్తున్నారు. అక్కడ జరిగిన సందర్భమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏమండి 1వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే అప్పటి వరకు ఇశ్రాయేల్ నాయకుడైన మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చారు. అయితే మోషే మృతి నొందగా అని మనం చూస్తున్నాం. చూడండి 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతవరకు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి మోషే మృతి నొందినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే మోషే చేసినటువంటి ఆ నాయకత్వమును, మోషే కలిగి ఉన్న ఆ బాధ్యతను దేవుడు ఇప్పుడు యెహోషువకు అప్పచెప్తూ ఉన్నారు. యెహోషువను నాయకునిగా దేవుడు చేస్తూ ఉన్నారు. ఇగో నేను మోషేకు తోడై ఉండినట్లుగానే నీకు నేను తోడై ఉంటాను. నీవు ఇక ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని నువ్వు నడిపించాలి అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోషువలో ఒక భయం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలను మోషే నడిపించినప్పుడు ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు మోషే ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని కోపము కూడా ప్రజల మీదకు వచ్చిందండి, వారి అతిక్రమములను బట్టి. వీటన్నిటిని బట్టి మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు ఇంత కఠినముగా ఇశ్రాయేల్ ప్రజలు ప్రవర్తించారు. ఇప్పుడు నేను వారిని నడిపించాలి, నేను ఎట్టి రీతిగా నడిపించగలను అనేటువంటి ఒక భయము యెహోషువలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, మోషే నేను ఎలా అయితే నడిపించానో, మోషేకి నేను ఎలా అయితే తోడుగా ఉన్నానో, యెహోషువ నీకును నేను తోడుగా ఉన్నానని చెప్తూ, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీవి ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు నీతో నేను తోడుగా ఉంటాను గనుక నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నువ్వు భయపడవద్దు. మోషే అంతవరకు దేవుని బిడ్డలారా, యెహోషువ మోషే వెనకాతలు ఉన్నాడు. మోషే ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషే చేయవలసిన పనే యెహోషువ చేయవలసిన సందర్భం వచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవుడు యెహోషువను బలపరుస్తూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే ముందుకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, యెరికో పట్టణమును వారు జయించాలి, యెరికో పట్టణమును వారు దాటాలి, తరువాత యోర్దాను నదిని దాటాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో ముందుగా ఎన్నో దాటవలసిన సందర్భాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలను నేను తీసుకొని వెళ్ళగలనా అనే ఒక భయము, ఒక దిగులు యెహోషువలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, నేను మోషేని ఎలా నడిపించానో నువ్వు చూచావు కదా, మోషేకి నేను తోడే ఉన్నాను కదా, నీకు నేను అట్టి రీతిగానే తోడై ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళని దేవుడు ఎప్పుడైతే యెహోషువను బలపరిచారో, ఎప్పుడైతే నేను నీతో ఉన్నానని ఒక అభయాన్ని దేవుడు ఇచ్చారో, వెంటనే యెహోషువ ధైర్యముతో ముందుకు వెళ్ళడం ప్రారంభించాడండి. హల్లెలూయా. హల్లెలూయా. యెరికో పట్టణంపై దేవుడు గొప్ప జయమును వారికి అనుగ్రహించారు. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, యోర్దాను నీటిని కూడా యెహోషువ ముందు నాయకత్వంలోనే దేవుడు దాటించినట్లు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. అయితే వాక్యములోకి మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి 4వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతన్ని గౌరవపరిచిరి. హల్లెలూయా. మోషేకి ఇచ్చినటువంటి గౌరవాన్నే దేవుడు యెహోషువకు కూడా ప్రజలు ఇచ్చేటట్లు దేవుడు యెహోషువకు తోడుగా ఉండి ఏమండి ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లు, గొప్ప జయాలు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడు అన్నారు, నిన్ను నేను గొప్ప చేస్తాను, నిన్ను నేను గౌరవపరుస్తాను, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్పినట్లుగానే ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలందరూ మోషేని ఎలా అయితే గౌరవించారో అట్టి రీతిగానే యెహోషువ ఎళ్ళ కూడా భయము, యెహోషువ ఎళ్ళ ఒక గౌరవమును కలిగి వారు దేవుని గణపరిచేటట్లు దేవుడు యెహోషువని గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా ముందు చాలా పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని నేను ఎలా దాటగలను, నా ముందు చాలా సమస్యలు ఉన్నాయి, వీటిని నేను జయించగలనా అని ఏమండి దిగులు పడుతూ ఉంటారు. కానీ వాగ్దాన మాటను మనం నమ్మినట్లయితే దేవుడు యెహోషువని ఎలా అయితే బలపరుస్తూ ఉన్నారో, యెహోషువకి ఎలా అయితే నిబ్బరము కలిగి ఉండమన్నారో ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన మాటలు వింటున్న తన ప్రజలతో తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నారు. నేను మోషేకే కాదు, యెహోషువకే కాదు, నన్ను విశ్వసించిన వారందరికీ కూడా నేను తోడై ఉంటాను. అయితే మీరు చేయవలసిన పని ఏమిటి అని దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటానని అభయం ఇవ్వకముందు యెహోషువకు ఒక ఆజ్ఞను, యెహోషువకు ఒక కట్టడాన్ని నియమించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ఉండాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ, నేను మోషే ద్వారా చెప్పిన మాటలన్నిటినీ నువ్వు గైకొనాలి. దాన్ని నీవు ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా, హల్లెలూయా, దేవుని వాక్యమును ధ్యానించిన ఎడలా నేను నీకు తోడుగా ఉంటాను, నీ మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు ఒక ధైర్యాన్ని మనకి ఇవ్వాలి, దేవుడు మనతో ఉండి మన ముందున్న కార్యాలను ఆయన సఫలపరచాలి, మన సమస్యల నుండి మనల్ని విడిపించాలి అంటే ఆయన మాటలను మనం గైకొనాలండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పినట్లు మనం జీవించాలి. ప్రతిదినము దేవుని వాక్యమును మనం ధ్యానించాలి. తప్పక దేవుని వాక్యమును ధ్యానిస్తూ దాని ప్రకారం మనం నడిచినట్లయితే నీ ముందు ఎటువంటి సమస్యలున్నా, నువ్వు దాటి వెళ్ళవలసిన ఎటువంటి పరిస్థితులున్నా యెహోషువకు దేవుడు ఎలా అయితే తోడుగా ఉన్నారో నీకును ఆయన తోడుగా ఉండి నీకు కూడా ఆయన సహాయం చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. మనం దేవుని వాక్యమును గైకొనకుండా, దేవుని వాక్యమును మనం ధ్యానించకుండా, ఆయన చెప్పినట్లు మనం జీవించకుండా, దేవా నా సమస్యలను నన్ను విడిపించు, నాకు సహాయము చేయని నీవెంత ప్రార్థన చేసినా ఏ సహాయమును పొందుకోలేవు. దేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతున్నారు, నేను చెప్పిన వాటన్నిటినీ గైకొనాలి, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నువ్వు చక్కగా ప్రవర్తించాలి, నా మార్గంలో నీవు నడవాలి అంటే దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు జీవించినట్లయితే యెహోషువకు తోడై ఉండినట్లుగానే నేను నీకు తోడుగా ఉండి నీ సమస్యలన్నిటి నుండి నేను విడిపించి అనేకుల ఎదుట నేను గౌరవపరుస్తాను, అనేకుల ఎదుట నువ్వు తల ఎత్తుకునేటట్లు నేను చేస్తాను, తల దించుకునే పరిస్థితులు నేను రానివ్వకుండా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను గణపరుస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను.
చెప్తున్నాను, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకును తోడుగా ఉంటానని, మనందరికీ తోడుగా ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు మనకు తోడుగా ఉండి మన మార్గం అంతట్లో ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుందో కూడా వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం కనుక ఆయన మాటలను విందాం, ఆయన మాటల్లో ఉన్న ప్రతి దాన్ని మనం గైకుందాం. దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానించే ఆత్మీయతను మనం కలిగి ఉండి మన సమస్యలన్నిటి నుండి విడుదల పొందుకుందాం. దేవుని సహాయం వలన గొప్ప కార్యాలను మనం చూద్దాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు స్తోత్రాలు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, జడియవద్దు, భయపడవద్దు, నీ మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువ నాడు మీరు బలపరిచినట్లు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు బలపరుస్తూ ఉన్నారు. వారి ముందు ఎటువంటి సమస్యలున్నా, వారి ముందు వారు దాటుకొని వెళ్ళవలసిన ఎటువంటి పరిస్థితులున్నా వాటన్నిటి నుండి నువ్వు దాటిస్తానని, వాటన్నిటిలో మీరు సహాయము చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ మాట వింటూ నీ వాక్యమును ధ్యానిస్తూ ఈ వాగ్దానములో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదములు అయ్యా నీ బిడ్డలైన వారందరూ పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్న వీరందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి అయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యమును యేసుక్రీస్తు నామములో దయచేయండి. ఎవరైనా ఏదైనా కార్యములు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండండి, సఫలతను దయచేయండి. దినమంతా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. రాకపోకుల్లో మీ సన్నిధి ఉంచండి, మీ దేవదూతల భద్రతను ఉంచండి ప్రభువా. దినమంతా నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ నీ మాటలు విన్నా వీరందరిపై మీ దీవెన నీ ఆశీర్వాదం దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.